సంతోషమే ప్రతి క్షణము ఇక సంతోషం ప్రతి క్షణం మానిపల్లి జ్యువెలర్స్. ఈ రోజు క్వాలిటీ కంట్రోల్ చేసే విషయంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. నాణ్యమైనటి మాత్రమే అమ్మే పరిస్థితి గతంలో ఆర్బీకేల ద్వారా చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నాణ్యమైనటివి ఏవి కూడా రైతులకు సప్లై కాకుండా ఉండే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో నెలకొని ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులకు పెట్టుబడి సహాయం కింద వాళ్ళు ఇస్తామని చెప్పిన పిఎం కిసాన్ కాక 20,000 రూపాయలు ఏదైతే ఇస్తామని చెప్పారో అది కూడా రైతులను మోసం చేసిన పరిస్థితిలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తా ఉంది. రైతులకు ఈ రోజు 0 వడ్డీ రాని పరిస్థితి ఈ రోజు రైతాంగం మీద కనిపిస్తా ఉంది. ఈ రోజు ప్రతి విషయంలోనూ కూడా రైతులు ఈ ప్రభుత్వంలో నష్టపోయిన పరిస్థితుల మధ్య చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, గుంటూరు మిర్చి యార్డుకు రావాలి, వచ్చి రైతుల కష్టాలు తెలుసుకొని రైతులకు కనీస గిట్టుబాటు ధర వచ్చే విధంగా రైతుల కోసం చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నిలబడకపోతే తీవ్రమైన పరిణామాలుంటాయి. రాబోయే రోజుల్లో రైతుల తరపున చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు ఇక్కడ కూడా పరిస్థితి ఏమిటి అంటే ఒక ప్రతిపక్ష నాయకుడు ఇక్కడికి వస్తున్నాడు అనంటే రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు అనంటే కనీసం పోలీసుల భద్రత కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వని పరిస్థితి. నేను ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు. రేపొద్దున ప్రతిపక్షంలో మీరు కూర్చున్నప్పుడు ఇదే మాదిరిగా పోలీసు భద్రత మేము తీసేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకో చంద్రబాబు. నువ్వు చేస్తా ఉన్నది కరెక్టా కాదా అన్నది కూడా ఒకసారి ఆలోచన చేసుకోమని చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ. మనం చూస్తూ ఉన్నాం దాదాపు ఈ 9 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలు నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. అప్పులు చేసుకోను ఏదో ఇబ్బందులు పడి వాళ్ళకున్న స్తోమతలో ఏదో ఒక పంట వేసుకున్నటువంటి రైతు పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ రోజున ఎలా ఉందంటే అది ఇక ఎటు కాలేక ఏమీ కాలేక ఈ ఇబ్బందులు పడలేక ఆత్మహత్యల వరకు కూడా దారితీసేటువంటి పరిస్థితులు కూటమి ప్రభుత్వంలో ఏర్పడ్డటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నాయని చెప్పి మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజున మనం చూసినట్టయితే రైతు బాధ మనం వర్ణించలేనటువంటిది. ఈరోజు రైతుకు మనం చూస్తే జగనన్న ప్రభుత్వంలో రైతుకు మిర్చి పండిస్తే ఎంత వచ్చేదండి? 25,000 నుంచి 28,000 వరకు వచ్చేది. ఈ రోజున పరిస్థితి ఏంటి? 10,000 నుంచి 12,000 వరకు వస్తుంది. రైతు పరిస్థితి ఏంటండి? అప్పులు చేసుకొని నానా ఇబ్బందులు పడుతూ పంట వేసుకున్నటువంటి రైతు పరిస్థితి ఏంటి? గతంలో చూసుకున్నట్టయితే జగనన్న ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు సగానికన్నా తక్కువ రేటు ఈరోజు రైతుకు అందుతుంది. ఏ పంట వేసుకున్నా సరే నష్టం. ఈ రోజున ఇలాంటి పరిస్థితిని అడ్రస్ చేద్దాము, ఈ పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్దామని చెప్పేసి ఎక్స్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏషియాలోనే ద 2nd లార్జెస్ట్ మార్కెట్ యార్డ్గా పేరొందినటువంటి మన గుంటూరు జిల్లా మార్కెట్ యార్డ్కి వచ్చి అక్కడున్నటువంటి వేల మంది రైతులు ఈ రోజున వాళ్ళ యొక్క గోడు వినిపించుకుందామని జగన్మోహన్ రెడ్డి గారిని కలుద్దామని చెప్పి అక్కడికి వచ్చినటువంటి రైతులు వారి యొక్క బాధ తెలియజేసుకుంటూ జగనన్న ప్రభుత్వం అప్పుడు మేము ఇంతో అంతో వలసపోయిన వాళ్ళం కూడా వెనక్కొచ్చి వ్యవసాయం చేసుకొని ఏదో ఒక పంట పండించుకొని మేము సంతోషంగా ఉన్నాం. ఈ 9 నెలల నుంచి వాళ్ళకు ఉన్నటువంటి దుస్థితిని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్స్ప్రెస్ చేస్తూ వాళ్లకు జరుగుతున్నటువంటి నష్టం గురించి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటే మరి ఒకవైపున రైతన్నలు వాళ్ళ సమస్యలు చెప్పుకొని గతంలో జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రాలు పనిచేశాయి. విత్తనం నుంచి విక్రయం వరకు కూడా మరి అలాంటి ఫెసిలిటీస్ ఒక సిస్టమ్ని తీసుకొచ్చి అవకాశాలు కల్పించి రైతుకు చేదోడుగా వాదోడుగా ఉన్నటువంటి జగనన్న ప్రభుత్వాన్ని కొనియాడుతూ ఈ రోజు ఉన్నటువంటి వాళ్ళ కన్నీటి గాథల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పుకుంటూ ఉంటే మరి ఈ కార్యక్రమాన్ని ముందుగానే ఇదొక ప్లాన్ చేసి ఈ కార్యక్రమం గురించి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరు నోటీసులు కూడా పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు అండగా ఉండి వారి యొక్క బాధను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి, ప్రజలు సమస్యల్లో ఉంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరుకు వస్తే ఏం జరిగిందండి చూస్తున్నారు మీరందరూ. పోలీసుల బాధ్యత ఏంటండి? కాన్స్టిట్యూషన్ పద్ధతిలో కూడా వాళ్ళు పనిచేయాల్సినటువంటి అవసరం పోలీసులది. ఈరోజు కేవలం ఒక టీడీపీ పార్టీ కోసం పనిచేస్తున్నట్టుగా వాళ్ళ యొక్క వైఖరి ఈరోజు మనకు అర్థమైంది. ఈ రోజున ఒక ఎక్స్ చీఫ్ మినిస్టరు దాదాపు 40% కన్నా ఓట్ షేర్ ఉండి ఒక ప్రజాదరణ కలిగినటువంటి అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు ఒక పెద్ద పార్టీని రిప్రజెంట్ చేస్తూ ఈ రోజున గుంటూరుకు వస్తే కనీసము వారి యొక్క Z+ కేటగిరీ సెక్యూరిటీ అంటే ఏదైతే ఒక ప్రైవేట్ సెక్యూరిటీ అతనికి సంబంధించినటువంటి ఒక ఫిజికల్ సెక్యూరిటీ ఏదైతే పోలీసులు మినిమం ఇవ్వాల్సినటువంటి అవసరం బాధ్యత ఉందో అది కూడా ఈరోజు ఇయ్యనటువంటి పరిస్థితి. అలాగే అసలు పోలీస్ కానీ సెక్యూరిటీ కానీ ఎందుకండి? ఎక్కడైనా జనం గుమిగూడితే వాళ్ళని ఒక పద్ధతిలో మెయింటైన్ చేయడానికి ఈ రోజున ఈ సెక్యూరిటీ అనేది అవసరం. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంచడానికి ఇవన్నీ కూడా మెయింటైన్ చేయడానికి అవసరం. ఒక విఐపీ ఈరోజు వచ్చినప్పుడు Z+ కేటగిరీకి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఇవ్వాల్సినప్పుడు కనీసం అతని గురించి కానీ ఏదైనా తొక్కిసలాటనో లేకపోతే ఏదైనా ఇంజురీ జరుగుతేనో లేదా సెక్యూరిటీ లేదని ఈరోజు మా లీడర్కి ఏదైనా హామ్ జరుగుంటే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఎవరు తీసుకుంటారు ఈ రెస్పాన్సిబిలిటీ? ఇక్కడ ఏమీ లేదు అని చెప్పేసి ఏదైనా జరుగుంటే హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? ఈజ్ దిస్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది పోలీస్ అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు జరగకూడదు నిన్న జరిగితే స్టాంపేడ్ అని రాస్తారు, మాట్లాడతారు. మరి ఈరోజు ఏమన్నా తొక్కిసలాట జరిగి ప్రజలు ఇబ్బంది పడి ఉంటే, ఈరోజు వేల సంఖ్యలో తరలి వచ్చినటువంటి రైతులకు ఏదైనా ఇబ్బంది జరిగి ఉంటే, ఏదైనా ఇంజురీస్ జరిగి ఉంటే ఈరోజు ఏం జరిగి ఉండేదండి? దీని బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఐఎమ్ ఆస్కింగ్, ఇట్ ఈస్ నాట్ ద ఫండమెంటల్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పోలీస్ టు రియాక్ట్ ఆన్ దిస్? ఎందుకు పోలీస్ వారి యొక్క బాధ్యత తీసుకోలేదు? ఐ డిమాండ్ ద ఎస్పీ, డిఐజీ గారు, ఐజీ గారు, డీజీపీ గారు దీని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి మీరు. మా మాజీ మంత్రి గారు చెప్పినట్టుగా ఏమండి సెక్యూరిటీ ఎవరికి ఉంటుందండి? నాకు ఉంటుందా? వీళ్ళకి ఉంటుందా? ఉండదుగా. మీ మంత్రులు పోయినా కూడా మాకు ఉండదు. కానీ యాజ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ Z+ సెక్యూరిటీ ఉంటుంది. ఎక్స్ చీఫ్ మినిస్టర్ గారికి Z+ సెక్యూరిటీ ఉంది. ఇప్పుడు ఆయన నాట్ ఓన్లీ ఎక్స్ చీఫ్ మినిస్టర్, ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ గారి కుమారుడు, దివంగత రాజశేఖర రెడ్డి గారి కుమారుడు. ఆయనకు ఒక Z+ సెక్యూరిటీ అనేది ఉంది. ఇవాళ కనపడలే. ఎందుకు కనపడలేదంటే పర్మిషన్ తీసుకోలేదంట. ఒక్కరు రాలేదండి, ఒక్క వ్యక్తి కూడా పోలీసులు రాలా. కానీ కొంతమంది వచ్చారు, నేను చూసా, మఫ్టీలో వచ్చారు, వచ్చి డోర్ల పైకి ఎగరేశారు. ఎందుకంటే కేసులు పెట్టడానికి డోర్ల పైకి ఎగరేసి ఆనందాన్ని అనుభవించారు. ఎవరిది డైరెక్షన్ అంతా? హోంమంత్రి గారు అనుకున్నారా? కాదు. నారా లోకేష్ గారి వికృతానందం కోసం చేస్తున్నటువంటి పని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు వెళ్తున్నాడు కదా, ఎవరు మన పోలీసులు ఏదో వంక పెట్టేయండి. నేను మనవి చేస్తున్నా, ఇది కుట్ర. ఎందుకు కుట్ర అంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు ఉన్నటువంటి రోడ్డు మొత్తాన్ని పబ్లిక్ చేశారు. సరే చేశారు పో. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు ఉన్నటువంటి మొత్తాన్ని గడ్డి ఉంటే మొత్తాన్ని తగలేశారు మొన్న. అది కుట్రలో ఒక భాగం. మొన్న ఎవరు పుట్టినరోజయ్యా? లోకేష్దే లేకపోతే ఎవరిది పుట్టినరోజుకి పెద్ద పెద్ద ర్యాలీ. అది రోడ్ ఏం కాదు. ఆ ర్యాలీలోకి వచ్చి అక్కడ వచ్చి పెద్ద పెద్ద స్లోగన్స్ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు, రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమాలు. ఇవాళ సెక్యూరిటీ లేకపోతే మా మాజీ మంత్రి గారినప్పుడు ఏదైనా జరిగితే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చంద్రబాబు నాయుడు వస్తే జనవరారు కానీ, లేదా లోకేష్ వస్తే జనవరారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తే వేలాది మంది ప్రజలు వస్తారు. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం. 40% ఓట్ షేర్ ఉన్నటువంటి రాజకీయ పక్షం ఒకే ఒక్కడు 40% తెచ్చుకున్నాడు. మీలాగా 4-5 కలిసి కాదు. అంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి రోడ్డు మీదకి వస్తుంటే, Z+ సెక్యూరిటీ ఉంటే లోకేష్ మాట విని పోలీసులు పక్కన పెడతారా? ఏమండి నాకు అర్థం కాలేదు. ఎంత దుర్మార్గం అండి. తొక్కిసలాట, అల్లాడిపోయాం, పోతే పోయాం, కానీ మాకేం అభ్యంతరం లేదు. తొక్కిసలాట, గందరగోళం. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి పక్కన నుంచోవాలన్నా కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. ఒక్క పోలీసు లేడు. మేమే మంత్రులు అటు ఇటు కింద పడి మీద పడి అటు పడి ఇటు పడి సర్దుకున్నాం. కనీసం ప్రెస్ మీట్లో పెట్టుకుందామంటే
జనం వచ్చి మీద పడిపోతున్నారు, రైతాంగం వచ్చి మీద పడిపోతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలనేటువంటి తాపత్రయంతో ముందుకు వస్తున్నారు. ఒక్క పోలీస్ కూడా లేకోకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే కుట్ర కదా లోకేష్ ఇది. సెక్యూరిటీ విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు చాలా తప్పిదమైనవి. అవి ఖచ్చితంగా మళ్లీ పునరావృతం కాకుండా మీరు నిర్ణయాలు తీసుకోవాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి జెడ్ కేటగిరీ భద్రత మరి కేంద్ర ప్రభుత్వం కానీ కల్పిస్తే ఖచ్చితంగా బాగుంటుంది. ఆయన ప్రజాదరణ కలిగిన నాయకుడు, మాస్ లీడర్. ఆయనకున్న మరి జనం ఆదరణ చూశారు ఇవాళ. అవన్నీ చూసి కూడా చిల్లరగా కాకుండా పెద్ద మనసుతో రాజకీయ వ్యక్తిలాగా హుందాగా ప్రవర్తించి తగు నిర్ణయాలు తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి మరి భద్రత కల్పించే విధంగా, అదేవిధంగా ఇవాళ మిర్చి రైతులు పడుతున్న బాధలు ఒకప్పుడు 20 నుంచి 27, 30 వేలు దాకా అమ్ముకున్నారు. ఇవాళ 10,000, 8,000, 7,000కు అమ్ముకునే పరిస్థితిలో ఉంది అంటే అది ఖచ్చితంగా మీ ప్రభుత్వం దుశ్చర్యలే తప్ప మరొకటి కాదు. కాబట్టి ఇవాళ రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. మరి దాన్ని మీరు ముందుకు తీసుకెళ్లి రైతులను ఆదుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు.